హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా పూల బండి దగ్గర పువ్వులను అమ్ముతూ ఉంటుంది. చాలామంది కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో బాలు వస్తారు. ఏంటండి ఈ టైంలో అని అంటుంది మీనా. నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. మీనా, ఈరోజు త్వరగా పూలు అయిపోయేటట్టున్నాయి, అలా జాలీగా బయటికి వెళ్దామా అని అంటారు. ఇప్పుడా? కుదరదండి, ఇంట్లో చాలా పనుంది అనగానే, చూడు మీనా, నీకు చాలాసార్లు చెప్పాను, పని చేయడానికి నువ్వే కాదు, ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళున్నారు. అందుకే పూలు అయిపోయే టైంకి నేను వస్తాను, కానీ నాకు ఒక 800 రూపాయలు ఇవ్వు అనగానే, ఎందుకండి అని అంటుంది. చూడు మీనా, సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, ఇది లక్కు మీద ఆధారపడింది అని అంటారు బాలు. అంటే ఏం చేయబోతున్నారు? లాటరీ ఏమైనా కొనబోతున్నారా అని అంటుంది. చామీనా, అలాంటి పనులు చేయను, రిస్క్ తీసుకుంటాను అంతే అని అంటారు. అంటే ఏంటి అని అంటుంది మీనా. నువ్వు నాకు 800 ఇచ్చాక ఇలా అడగడం భావ్యం కాదు అని చెప్పి ఇక మీనాని దొంగచాటుగా ముద్దు పెట్టుకుంటారు బాలు. ఏమైంది మీకు అనగానే, చూడు, ఇది రోడ్డైనా ఇల్లైనా ఎక్కడైనా నువ్వు నా భార్యవి, నేను నీ మొగుణ్ణి, ఏదైనా చేసినా ఏం ప్రాబ్లం లేదు అనగానే, ఆపండి, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. మీకు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి అర్థం కాదు. త్వరగా పూలు అమ్మేస్తాను, ఎదురు చూస్తాను, మనిద్దరం బయటికి వెళ్దాము అని అంటుంది మీనా. ఇదే నాకు కావాల్సింది, సరే వెళ్తాను అని చెప్పి బాలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మీనా బాలు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇదంతా గుమ్మం దగ్గర ఉన్న రోహిణి గమనిస్తుంది. ఏదైతే చదువుకున్నా చదువుకోకపోయినా ఆ బాలు మీనా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు మీనా అంటేనే బాలుకి పడేది కాదు, కానీ ఇప్పుడు మీనా అంటేనే తన 2 కళ్ళు అన్నట్టు ప్రతిసారి చూడ్డానికి బండి దగ్గరికి వస్తున్నాడు. తనకి కావలసిన భోజనం తెస్తాడు. తనకి అత్తయ్య ఏమైనా అన్నా కనీసం అత్తయ్యకి మాట కూడా ఆడనివ్వకుండా మాట్లాడతాడు. నేనే ఎందుకు ఇలా తప్పటడుగేసి మనోజ్ని పెళ్లి చేసుకున్నానా? పోనీ మనోజ్ నేనంటే ప్రాణం అంటున్నాడు, కానీ ఉద్యోగం దొరకటం లేదు. ఇప్పుడు ఎలా? ఒకవేళ ఉద్యోగం గురించి ఎత్తితే ఆంటీ ఖచ్చితంగా మా నాన్న డబ్బులు పెట్టుబడి పెట్టమంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా బాలు ఇక తన ఊరు నుండి కొంచెం దూరం ఊరు వెళ్తారు. తెచ్చావా 1000 రూపాయలు అని అంటారు. తెచ్చాను. నేను ఇప్పుడు కార్ రేసులో ముందుండి ఆ 3 లక్షల రూపాయలు కొట్టేయాలనుకుంటున్నాను అని అంటాడు బాలు. అంత లేదు, 1000 రూపాయలు తెచ్చావు కాబట్టి పోటీలో నిన్ను అలౌ చేస్తున్నారు. నీకంటే తోపులు కంటే తోపులు ఇక్కడ ఎప్పటి నుండో అవార్డు మనీ గెలుచుకెళ్తున్నారు. నువ్వు పక్క ఊరు నుండి వచ్చి అవార్డు కొల్లగొడతావా? అంత లేదు. నీ బండి ఒకసారి చూసావా అనగానే, చూడు, బండిని చూసి మనిషిని చూసి తక్కువ అంచనా వేస్తున్నావేమో. ఈసారి మీ ఊళ్ళో అందరికీ దిమ్మ తిరిగే షాకుని నివ్వబోతున్నాను. ఆ 3 లక్షలు నాదే అవుతాయి. నేను కాన్ఫిడెన్స్గా, అంటే మనసులో ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలని అనుకుంటున్నాను. అందుకే ఈ పోటీలో నేను కూడా పేరు పెట్టేశాను. ఇదిగో 1000 రూపాయలు స్టార్ట్ అని అంటారు బాలు. సరే, పక్కూరు నుండి కొత్తోళ్ళ ఉన్నాడు, అనవసరంగా 1000 రూపాయలు పెళ్ళం దగ్గర నుండి తీసుకొచ్చినట్టున్నాడు అని చెప్పి గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఇక అక్కడ పోటీ జరుగుతూ ఉంటుంది. కార్లలో ఫస్ట్ ప్రైజు ఎవరొస్తే వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఉండడంతో బాలు ఇక మీనాకి మంగళసూత్రాలు, తాలిబొట్టు, బంగారుపితి చేయించాలని మనసులో అనుకొని 1000 రూపాయలు పోతే పోయింది, కానీ గెలిస్తే 3 లక్షలు వస్తుంది. అందుకే మీనా దగ్గర 1000 రూపాయలు అప్పు చేసి మరీ తీసుకొచ్చాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు బాలు. ఇక పందెం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక బాలు కాన్ఫిడెన్స్గా, మీనా, నువ్వు ఖచ్చితంగా ఈరోజు బంగారు తాళి చేయించుకొని వేసుకుంటావు అని చెప్పి ఇక ఫాస్ట్గా కార్ని తోలుతూ ఉంటారు. ఇక 10 నిమిషాల తర్వాత బాలు నెగ్గుతాడు ఆ పందెంలో. ఇక అందరూ షాక్ అవుతారు. ఇదేంటి, నీకింత ఫాస్ట్గా డ్రైవింగ్ వచ్చిందని మాకు తెలీదు అనగానే, ఏదైనా తెలుసుకున్నాక డబ్బులు కట్టించుకోవాలి. ఎప్పుడు మీ ఊళ్ళో ఉన్న వాళ్ళే గెలుస్తారని అనుకోకూడదు, బయట ఊరోళ్ళలో కూడా పోటుగాళ్ళు ఉంటారు అని చెప్పి అంటారు. ఇక అందరూ ఒక సర్పంచ్ వచ్చి, ఏదైతే ఈసారి మన ఊరిని ఓడించి
ఈ బయట అబ్బాయి వచ్చాడు, తనకిచ్చేసేయండి అని చెప్పి అంటారు ఇక పెద్దవారు. ఇక అందరి ముందు 3 లక్షల చెక్కుని ఇచ్చేస్తారు బాలుకి. ఇక అనుకుంటారు, మీనా నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో నీకే తెలీదు. మా అమ్మ సర్పావతి ఎలా బాధపడుతుందో ఏమో. ఏదైతే రేపు బంగారు షాపుకి వెళ్ళి ఖచ్చితంగా నీకు మంగళసూత్రాలు తాలిబొట్టు చైను కొనేయడమే అని చెప్పి ఇక సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు బాలు. ఇది ఇలా ఉండగా మీనా పూల బండిని మొత్తం సర్దేసి లోపలికి వెళ్ళి పనులు గబగబా చేస్తూ ఉంటుంది. ఇంతలో శృతి వచ్చి, మీనా మీనా నీకు ఎగ్ ఆమ్లెట్ వచ్చా అనగానే, ఎగ్గుతోనే ఆమ్లెట్ చేస్తారు కదా అనగానే, సారీ మీనా బ్రెడ్ ఆమ్లెట్ అనగానే, వచ్చు శృతి, కానీ ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను అని అంటుంది. ఓ నువ్వు బాలు కలిసి షికార్కి వెళ్తున్నారా అని అంటుంది శృతి. అవును అనగానే, అవును మీనా, అప్పుడప్పుడు ఇంట్లోనే కాదు బయటికి కూడా వెళ్ళాలి, చూడు నువ్వు చాలా నేర్చుకోవాలి అని అంటుంది శృతి. ఏంటి బయటికి వెళ్ళేది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈ మధ్య పూలు అమ్ముతున్నావు కదా, ఇంట్లో పనులన్నీ సగం చేసి వెళ్ళిపోతున్నావు అనగానే, ఆంటీ ఏంటా మాటలు, మీనా ఎవరు, మీ కోడలే కదా, ఈరోజు తను సంతోషంగా బాలుతో బయటికి వెళ్తానని పనులన్నీ చేస్తూ ఉంటే మిగతా పనులు ఎవరు చేస్తారంటారేంటి, మీరు చేయొచ్చు కదా అనగానే, అమ్మ శృతి కోడళ్ళున్నగా అత్త ఎలా చేస్తుంది అనగానే, చూడండి ఆంటీ మరేమీ పర్వాలేదు, మీనా ఇక్కడితో పని ఆపేసి బాలుతో పాటు బయటికి వెళ్తుందిలే, మిగతా పనులేమి కొంచెమే ఉన్నాయి, మీరు చేసేసేయండి అని చెప్పి శృతి పైకి వెళ్ళిపోతుంది. చూడండి అత్తయ్య, చిన్న అమ్మాయిన శృతికున్న జ్ఞానం కూడా ఒక్కొక్కసారి పెద్దవారికి లేకపోవడంతో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా ఈ ఇంట్లో నేనే కనుక లేకుండా బయటికి వెళ్తే ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితి వస్తుందో నాకైతే అర్థమైంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయము నాపైనే ఆధారపడి మీరందరూ ఉన్నారు. మెయిన్గా మీరే ఆ ఇద్దరి కోడలు ఇంటి నుండి ఎక్కడ వెళ్ళిపోతారేమోనని బెంగ పెట్టుకొని నాపై అజమాయిషి చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడూ ఒకేలా ఉండదు అత్తయ్య, అప్పుడప్పుడు పిల్లలు కూడా తిరగబడతాయి పులుల్లాగా. వస్తాను, నేను మా ఆయన కలిసి బయట సినిమాకి వెళ్ళి భోజనం చేసి వస్తాము. ఇక ఈ సాయంత్రానికి రోహిణికి, మనోజ్కి, శృతికి, రవికి, మామయ్య గారికి మీరే నచ్చిన వంట వండి చక్కగా మీ చేతులతో భోజనం పెట్టండి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది మీనా. అమ్మ మీనా, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో ఏమీ అవదని తెగ ఫోజు కొడుతున్నావు అని అనుకుంటుంది ఇక ప్రభావతి. ఇక మీనా చక్కగా రెడీ అయ్యి ఇక తన రూమ్లో ఎదురు చూస్తూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు వస్తారు. నాన్నా, ఒరే మనోజ్, పార్లరమ్మా అందరూ రండి అనగానే, ఏం మళ్ళీ పెట్టావు మాకు అని చెప్పి అంటుంది ప్రభావతి. అమ్మ సర్పావతి, నేను ఎంత తిడతానో అంతగా అందరినీ చూసుకుంటాను, కానీ ఇంట్లో పడి తినాలనుకోను. నాన్న, ఈరోజు నేను మీనా అలా బయటికి వెళ్ళి వస్తాము, హోటల్కి వెళ్ళి వస్తాము అని అంటారు బాలు. మంచిది బాలు, ఎందుకంటే అప్పుడప్పుడు భార్యని ఇలా తీసుకువెళ్ళాలి అని అంటారు సత్యం. ఇదిగో సర్పావతి, బిర్యానీ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే ఈ పూటకి మీనా వంట చేయకుండా మీ అందరికీ బిర్యానీ తెచ్చేశాను, తినేయండి. మీనా మీనా అని అంటారు. వస్తున్నాను అని చెప్పి కిందికి వస్తుంది మీనా. ఇదిగో వీళ్ళకి వంట చేయాలి, నేను ఎక్కడికి రానని అనకూడదు, వాళ్ళందరికీ భోజనం తెచ్చాలే అనగానే, సరేనండి నేను రెడీగా ఉన్నాను అనగానే, ఒకే ఒకటి వీళ్ళందరికీ బిర్యానీ ఎందుకు తేవాలనుకున్నాను, అలాగే నీకు సినిమాకి బయటికి ఎందుకు తీసుకువెళ్ళాలనుకున్నాను, అలాగే ఇందాక నీ దగ్గర 800 రూపాయలు ఎందుకు తీసుకున్నాను అన్న సంగతి ఇప్పుడు అందరికీ చెప్పేస్తాను. నాన్న, నేను ఒక తప్పు చేశాను అనగానే, నువ్వు తప్పు చేశావా అని అంటారు సత్యం. అవునానా, మీనాకు కూడా చెప్పలేదు, కానీ మీనా దగ్గర డబ్బులే తీసుకున్నాను అని అంటారు ఇక బాలు. ఏంటండి మీరు ఈ మధ్య తప్పులు చేస్తున్నారా అని అంటుంది. అవును మీనా, నీకోసమే. నాన్న, మన పక్క ఊరు నందిగ్రామం ఉంది కదా, అక్కడ కార్ల రేసింగ్ జరుగుతుంది. ఎందుకులే, ఒక్కసారి నా కార్ డ్రైవింగ్ చూపిస్తానని ఆ పోటీలో 1000 రూపాయలు ఇచ్చి పాల్గొన్నాను, 3 లక్షలు చెక్ వచ్చింది అనగానే, ఒరే బాలు నిజమా అని అంటారు రవి. అవునరా, నిజంగా ఇదంతా మీనా వల్లే, మీనా పేరు అనుకోగానే వెంటనే గెలిచేశాను అనగానే, చూడండి ఈసారి చేశారు కానీ
ఎప్పుడు అలా చెయ్యొద్దు, ఎందుకంటే అదే ఆశ అవుతుంది అని అంటుంది. అవును బాలు, ఈసారి మీనా పేరు తలుచుకొని నువ్వు పందెంలో గెలిచావు, ఇదే ఆశ నువ్వు కంటిన్యూ చేస్తే ₹1 కూడా ఉండదు అనగానే, భలేవాడివి నాన్న, ఈ బాలు ఏమైనా తెలివి తక్కువడా, పందెంలో గెలిచినప్పుడే గెలిచాను, ప్రతిసారి నేనెందుకు పందాలు కాస్తాను, అమ్మ సర్పావతి బిర్యానీ ఎందుకు తెచ్చానన్నది తెలిసింది కదా మీనా, రేపు గోల్డ్ షాప్కి వెళ్ళి నీకు బంగారు చైను తాలిబొట్టు కొనేస్తాను అని అంటారు. ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అమ్మ మీనా, నిజంగా మంచివారికి దేవుడు మంచే చేస్తాడు, మీకు దేవుడు అండగా ఉన్నాడు, వెళ్ళు అని అంటారు. ఇక సత్యం, ఇక మీనా బాలు బయట షికార్కి హ్యాపీగా వెళ్తూ ఉంటారు. శృతి రవి వాళ్ళిద్దరిని చూస్తారు. ఇటు రోహిణి అలాగే మనోజ్ ప్రభావతి ముగ్గురు కోపంగా చూస్తారు. అమ్మ, బాలుగాడు బిర్యానీ తెచ్చాడు, తొందరగా వడ్డించు అని అంటారు మనోజ్. ఇక రోహిణి మనోజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక శృతి వాళ్ళ అమ్మ ఇంటిని చూపిస్తారు. ఇక సురేందర్ అంటారు శోభతో, శోభ, మన అమ్మాయికి ఉగాదికి పిలుపులు చేయవా అని అంటారు. ఎందుకు చేయను, మన అల్లుణ్ణి అలాగే కూతుర్ని ఈ ఇంటికి రప్పించేదాకా వాళ్ళతో నేను మంచిగానే ఉంటాను, రేపు నేను ఎంత హడావుడిగా వెళ్తానో మీరే చూద్దురు అనగానే, తొందరగా నా కూతురు నా అల్లుడు ఇంట్లో ఉన్నారనుకో, నేను కూడా సంతోషంగా ఉంటాను, అంతా నీ చేతిలో పెట్టాను, బాధ్యత, నేనైతే ఆ ఇంటికి రాను అని అంటారు సురేందర్. సరేనండి, రేపు వెళ్తాలే అని అంటుంది శోభ. తెల్లగా తెల్లవారుతుంది. మీనా అలాగే బాలు ఇద్దరు బంగారు షాపుకి వెళ్ళి బంగారం కొని ఇంటికి తీసుకుని వస్తారు. వాళ్ళ నాన్నకి చూపిస్తారు. బాలు, చాలా బాగుంది అని చెప్పి అనగానే, ఇక ప్రభావతి, దీనికి ఊరికినే వచ్చిన సొమ్ములు కాబట్టి చేయించుకుంది, దీని మొగుడు చేయించలేదు అనగానే, సర్పావతి, ఇలాంటి డైలాగులు వేస్తావని నాకు తెలుసు, కానీ మీనా నేను ఎప్పుడు పట్టించుకోము, మీనా దేవుడి దగ్గర పెట్టుకొని బంగారు చైన్ వేసుకురా, నాకు సంతోషంగా ఉంటుంది అని అంటారు. మీనా ఇక దేవుడి దగ్గర బంగారు గొలుసు పెట్టి తన మెడలో వేసుకుంటుంది. శృతి అంటుంది, మీనా ఈ చైన్ చాలా బాగుంది, నేను కూడా ఇలాంటి చైనే చేయించుకుంటాను, చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి అంటుంది, అవును మీనా, ఏదో ఒకటి, నీకు ఆ చైను చాలా బాగుంది అని అంటుంది రోహిణి. ఇంతలో శోభ ఇంటికి వస్తుంది. ఏంటి శృతి, వాళ్ళ చైను బాగుందంటున్నావు, నీకు కోరితే కోట్లకు విలువ చేసే వజ్రాల ఆభరణాలే నీ దగ్గర పడేస్తాను, అలాంటిది ఆ చైన్ని అంతగా పొంగిపోతూ చూస్తావేంటి అని అంటుంది. వదినగారు, మీరా ఈ టైంకి భలే వచ్చారు, రండి రండి అనగానే, ఇక బాలు అంటారు, అయ్యో, డబ్బమ్మ వాళ్ళమ్మ డప్పులమ్మ వచ్చింది, కానీ నా భార్య చైను నీ కూతురు డప్పమ్మ మెచ్చుకుంటే మీకెందుకు, వజ్రాల నగర్ దగ్గరగా వెళ్ళిపోతున్నారు, వజ్రం నగలు మెళ్ళో చైనుగా వేసుకోలేరు అనగానే, నేను నీతో మాట్లాడడానికి రాలేదు అనగానే, ఇంతలో బాలు, ఆగు అమ్మా, కూర్చోండి అని అంటారు సత్యం. కూర్చోవడానికి కాదు ప్రభావతి, మీది మధ్యతరగతి కుటుంబం, కానీ మీకు పండగలు పబ్బాలు అలాగే ఆనవాయితీలు అవి ఇవి ఉంటాయని అనుకున్నాను, అవి కూడా ఉండవని తేలిపోయింది. మీ అమ్మాయికి కూడా కొత్తగా పెళ్ళయింది, ఇక ఉగాదికి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాలని మీకు తెలియకపోయినా శృతిని రవిని నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఉగాది దాకా కొత్త అల్లుడు కొత్త కూతురు ఇంట్లో ఉంటారు, మా ఇల్లు కూడా సందడిగా ఉంటుంది, మీరు కూడా మౌనికని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, కోడళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్తే కూతురు పుట్టింటికి వస్తుంది అనగానే, వదిన గారు మీరు చెప్పింది కరెక్టే, మౌనికని తీసుకురావాలని మాకు ఉంది, ఇంట్లో గొడవల వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు, రేపే మౌనికని పుట్టింటికి తీసుకొస్తాను అనగానే, ఇంతకీ ఆ ఇంటి ముందు ఆ బండేంటి, ఎందుకు మీరు ఇంకా ఇలా దిగజారిపోతున్నారు అనగానే, మమ్మీ నాకు ఉగాదికి పిలిచావు తీసుకువెళ్తావు, అంతేగాని పూల బండి గురించి నీకెందుకు అని అంటుంది. బాగా చెప్పావు, పూలమ్మితే మేము పెద్దింటి వారం అయిపోతామని వీడి గారికి వీళ్ళాయన సురేందర్కి ఒక్కటే మంట, ఆ మంట తీర్చుకోవడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి డైలాగులు వాడతారు. ఒరే లేచిపోయినోడా, మీ అత్తకి నీటిగా మాట్లాడమని ఇంటికి వెళ్ళాక చెప్పు, ఎలాగూ నిన్ను ఇల్లరికి అల్లుడిగా తీసుకువెళ్ళిపోవాలని ఈవిడి గారు పథకాలు వేస్తున్నారు, అది సర్పావతికి ఎప్పుడు తెలుస్తుందో నాకు తెలీదు. మీనా వీళ్ళ గురించి మనకెందుకు, మనం మీ అమ్మ దగ్గరికి వెళ్ళి
ఒక 2 గంటలు గడిపొద్దాము అనగానే ఇక మీనా సరే అని చెప్పి తన పుట్టింటికి బాలు అలాగే మీనా బయలుదేరుతారు. ఇక శోభ అంటుంది, రవి, శృతి, నాతో పాటు మీరు ఒక 2 గంటలు గడపాలి అని చెప్పి అనగానే సరే మమ్మీ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక మనోజ్ అలాగే రోహిణి మాత్రమే ఉంటుంది. రోహిణి సిగ్గుగా తలదించుకుంటూ వీళ్ళందరూ వాళ్ళ పుట్టింటి వాళ్ళు గౌరవంగా తీసుకెళ్లారు, నాకు అలా జరగలేదు. ఇప్పుడు ఈ ఆంటీ నన్నేమడుగుతుందో, మనోజ్కి ఉద్యోగం లేదు, నాకు పుట్టింటి వారు లేదు, నేను అబద్ధాలు మోసాలు చెప్పి ఇంటి కోడలయ్యాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో సత్యమంటారు, అమ్మ రోహిణి, మనోజ్కి ఉద్యోగం లేదు అంటున్నావు కరెక్టే, కానీ నీ కూతురివి కదా, మీ నాన్న ఎంత గొడవ పడినా ఎంత ఇష్టం లేకపోయినా నువ్వంటూ తన కూతురివి కాబట్టి ఖచ్చితంగా నీకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడగాలి అని చెప్పి అంటారు. మామయ్య, తనకి ఇంకా నా మీద కోపం ఉంది అనగానే ఏంటమ్మా కోపం చెప్పు, ఎందుకంటే నువ్వేమీ మంచివాడిని చేసుకోకుండా లేదు కదా, మనోజ్ లాంటి మంచి వ్యక్తిని చేసుకున్నావు, చదువుకున్నవాడిని చేసుకున్నావు, కానీ ఇప్పటికీ మీ నాన్న నీతో మాట్లాడకపోతే మాకెంత అగౌరవం. అటు చూడు, ఇద్దరు కోడళ్ళు బయటికి వెళ్ళారు, నువ్వు ఇలా మనోజు నువ్వు ఇంట్లో ఉండిపోతే మాకు బాధ కదా అని అంటుంది. ఇక ప్రభావతి, అవును కానీ మా నాన్నతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనోజ్కి ఉద్యోగం ఉండాలి, ఏం ఉద్యోగం చేస్తున్నాడనేది తనకి చెప్పాలి కదా ఆంటీ, ఇలా ఉద్యోగం లేదు సద్యోగం లేదు అంటే మా నాన్నకి మరింత కోపం వస్తుంది అని అంటుంది రోహిణి. ఇంతలో ప్రభావతి అంటుంది, ఏమండి, మనం రేపు మౌనిక ఇంటికి వెళ్ళి పండక్కి పిలుపు చేయాలి అనగానే చెయ్యాలే, కానీ వాళ్ళ అత్తగారికి మనకి ఎటువంటి గొడవలున్నాయో నీకు తెలుసు కదా, మౌనిక భర్త తన మామ వాళ్ళందరూ మౌనికని పంపిస్తారా అని అంటారు సత్యం. అదేంటండి, పండగ పూట అమ్మాయిని పంపించకపోతే ఎలా అనగానే నీకొకటి తెలుసా, మా అమ్మ పండక్కి ఊరు రమ్మంది, అందరం కలిసి ఊరికి వెళ్ళబోతున్నాము, మౌనిక కూడా పిలుపులు చెయ్యాలనుంది, కానీ అక్కడ పరిస్థితిని బట్టి వెళ్ళాలి, రేపో ఎల్లుండో వీలు చూసుకొని వెళ్దాంలే అని అంటారు. అమ్మయ్య అని అనుకుంటుంది. ఒరే మనోజ్, ఈ 2 రోజులు మనం నానమ్మోళ్ళ ఇంటికి వెళ్తాము, ఇక నీ గురించి ఆ బాలుగాడు అందరూ మర్చిపోతారు, ఈలోపు నువ్వు అర్జెంటుగా ఉద్యోగం వెతుక్కో అని అంటుంది. అదేంటి ఆంటీ, ఉద్యోగం వెతుక్కోవాలే కానీ దొరుకుతుంది, కానీ మీ అబ్బాయి మనోజ్ ప్రతి చోట చేయకుండా ఇంటి దగ్గరే ఉంటాను అంటారు, అందుకే ఇంటి దగ్గర మనం ఒక షోరూమ్ పెడదామా శృతి చెప్పినట్టు అని అంటుంది. మరి మీ నాన్నకి చెప్తావా అమ్మా అని అంటుంది. మా నాన్న డబ్బులు ఇవ్వడానికి, అందుకే మీరే ఏదో ఒకటి సర్దాలి అని అంటుంది. ఇక రోహిణి, 100, 50, 1000, 100 సర్దుతాను కానీ లక్షలు కావాలంటే నా దగ్గర ఎలాగమ్మా, నా దగ్గర ఉండవు, మనోజ్ గడికి ఎలాగో ఒకలాగా ఉద్యోగం అయితే చేయమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి. అది రివర్స్గా వస్తే కానీ ఉద్యోగం దగ్గర ఆగదు మా ఆంటీ, లేకపోతే బిజినెస్ అని మా నాన్నకి మా మామయ్యకి ఫోన్ చేయమంటుంది. ఉన్నాడా నాన్న అక్కడ బస్తీలో మా మామయ్య, వీళ్ళిద్దరి గురించి చెప్తే నా జీవితం ఈ రోజుతోనే అయిపోతుంది అని చెప్పి అనుకుంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా ఇక మీనా పుట్టింటికి వస్తారు. బాలు, మీనా, సుశీలమ్మ తెగ సంతోషపడిపోతుంది. ఏంటత్తయ్యా, ఎప్పుడు చూడలేదా మమ్మల్ని అనగానే ఎందుకు చూడలేదు, నా అల్లుడు నా కూతురు ఇంత సంతోషంగా ఉండడం చూడలేదు. అమ్మ మీనా, మెడలో చైను అల్లుడు గారు చేయించేశారా అనగానే అవునమ్మా అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఏ అక్క, బావా నీకు ఈ మధ్య చాలా స్పెషల్గా చూస్తున్నాడు అని అంటుంది సుమతి. అవునవును అని అంటారు వాళ్ళ తమ్ముడు. ఒరేయ్, ఇద్దరికి నోర్లు కట్ చేస్తాను, అత్తయ్య చేపలు తీసుకొస్తాను, చిక్కగా చేపల పులుసు, చేప ఏపుడు, చేప ఇగురు చెయ్యాలి, అలాగే రొయ్యల ఇగురు కూడా చెయ్యాలి అనగానే తప్పకుండా బాబు, నేనే వెళ్ళి తెస్తాను అని అంటుంది సుశీలమ్మ. అయ్యో, మీరు ఇంటి దగ్గర పనులన్నీ చేసుకోండి, నేను ఒక్క అరగంటలో వచ్చేస్తాను అనగానే ఇంతలో మీనా బయటికి వస్తుంది. ఏంటి, అరగంటలో చేపలు తెస్తారా, మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా అని అంటుంది. మీనా ప్లీజ్, నాలుగు లాగేస్తుంది అనగానే చూడండి, ఇప్పటికే మీరు మందు చాలా మట్టికి తగ్గించారు, ఇంకా తగ్గించాలి, ఇలా చెయ్యొద్దు అని అంటుంది మీనా. నా ముద్దు మీనా కానీ ఎప్పుడు చెయ్యంలే, ఇప్పుడు కొంచెం, అలాగే చేపలు తీసుకొస్తాను అని చెప్పి బాలు వెళ్తారు. ఇక బాలు చేపలు రొయ్యలు అన్నీ తీసుకొచ్చి ఇస్తే ఇటువైపు మీనా అలాగే సుశీలమ్మ
మీనా వాళ్ళమ్మ ఇద్దరు చక్కగా వంట చేస్తారు. మీనా, బాలు అలాగే సుమతి వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తూ ఉంటారు సంతోషంగా. ఈరోజు ఎపిసోడ్లా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.